ప్రభుత్వం ప్రజా సేవల సంస్కరణల్లో ఓ కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలను గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో విజయవంతంగా అమలవుతున్న ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల కాన్సెప్ట్ ను ఆంధ్రప్రదేశ్లోనూ త్వరలోనే అమలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రద్దీని తగ్గించి మెరుగైన సేవలను త్వరగా అందించే లక్ష్యంతోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఇది అమలైతే ప్రజలు నేరుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సేవలు ఒకే చోట పొందవచ్చు. ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలయ్యే అన్ని సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలు, అమ్మకపు ఒప్పందాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాల తనిఖీ, డాక్యుమెంట్ల స్కానింగ్, అప్లోడ్, అపాయింట్మెంట్ బుకింగ్, ఈకేవైసీ, స్టాంప్ డ్యూటీ లెక్కింపు, రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు, మార్కెట్ విలువ సమాచారం, ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, సర్టిఫైడ్ కాపీలు, రిజిస్ట్రేషన్ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు అన్ని కూడా ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అన్ని పూర్తయినా రిజిస్ట్రేషన్ మాత్రం ఈ సేవా కేంద్రాల్లో జరగదు. తుది రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు జరిగేవన్నీ ఈ సేవా కేంద్రాల్లోనూ పూర్తవుతాయి. మొత్తానికి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఈ విధంగా అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. భూములు, ఇల్లు కొనుగోలు చేసే వారికి ఈ సేవా కేంద్రాలతో ఉపయోగం ఉంటుంది. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వృద్ధులు, మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వీటి ప్రధాన ఉద్దేశం కూడా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామాలు, పట్టణాల దగ్గరికి తీసుకెళ్లడమే. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి పారదర్శకంగా చాలా వేగంగా సేవలు అందించడమే. ఇక ఈ విధానం అందుబాటులోకి వస్తే, ఈ విధానం అమలైతే ప్రజలకు ప్రయాణ సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.